పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యములో మనం సమరయ స్త్రీకి మరియు యేసు ప్రభువుకి జరిగినటువంటి ఒక అద్భుతమైన సంభాషణ గురించి ధ్యానించబోతున్నాం. ప్రియులారా, ఈ యొక్క అంశాన్ని యోహాను సువిశేషము 4వ అధ్యాయములో మొదటి నుంచి మనం పరిశీలించినట్లయితే ఈ సంభాషణని అక్కడ మనం చదవగలం. యేసు ప్రభువారు ప్రయాణములో ఉన్నారు. మిట్ట మధ్యాహ్నం అలసిపోయారు. ఆయన ఒక బావి వద్ద కూర్చొని ఉన్నారు. అదే సమయానికి అక్కడికి ఒక సమరయ స్త్రీ, పాపములో జీవిస్తున్నటువంటి ఒక సమరయ స్త్రీ నీళ్లు తోడుకొని వెళ్ళటానికి ఆ యొక్క యాకోబు బావి వద్దకు వచ్చింది. అప్పుడు ప్రభువు ఆమెను చూసి, అమ్మా, నాకు త్రాగుటకు నీళ్లు ఇమ్ము అని అడిగారు. ఆయన అడిగినటువంటి ఆ చిన్న మాట ఒక పెద్ద సంభాషణకి దారి తీసింది. ప్రియులారా, అది ఒక మామూలు సంభాషణ లాగా కనిపించినప్పటికీ ఆ యొక్క సంభాషణలో మన జీవితానికి కావలసినటువంటి అనేక ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు మనం గమనించగలం. అయితే ప్రియులారా, ఈనాటి ప్రసంగాన్ని నేను 4 ముఖ్యమైన విషయాల ద్వారా మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ప్రియులారా, జీసస్ ఈజ్ గోయింగ్ టు సర్చ్ అస్ వేర్ వి ఆర్. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడికే వచ్చి యేసయ్య మనల్ని వెదికి రక్షిస్తాడు. మనం ఎక్కడైతే ఉన్నామో, ఏ పరిస్థితులు అయితే ఉన్నామో, ఏ పాపములో మనం జీవిస్తున్నామో అక్కడికే యేసయ్య వస్తాడు. నువ్వు వెళ్ళవసరంలా, ఆయనే నీ కొరకు వస్తాడు. ఇది మనకు బాగా అర్థం అవ్వాలంటే ప్రియులారా, మనకి ఈ జక్కయ్య గురించి మనం వాక్యములో చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు జక్కయ్యని రక్షించిన తర్వాత చివరికి ఒక మాట అన్నారు. లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనములో, మనిషి కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హీ కేమ్ టు సర్చ్ అండ్ సేవ్ ద లాస్ట్ వన్స్. తప్పిపోయిన దాన్ని వెతుకుతాడు ఆయన. యేసయ్య కూడా సమరయ స్త్రీ కొరకు వెతుకుతున్నాడు. సమరయ స్త్రీ అక్కడికి యేసయ్యని కలవటానికి రాలేదు. ఆమె మామూలుగా నీటిని తెచ్చుకోవటానికి ఆ యాకోబు బావి వద్దకు వచ్చింది. ప్రియులారా, ఆమె రోజు అలాగే వస్తుంది. మిట్ట మధ్యాహ్నం ఎవరు ఆమెను చూడకుండా ఉండాలని, ఎవరితో మాట్లాడకుండా ఉండాలని, ఆమె పాపములో, వ్యభిచారములో తప్పు చేస్తూ జీవిస్తుంది కాబట్టి అందరికి దూరంగా బ్రతుకుతుంది. మిట్ట మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉండటం వల్ల కొంతమంది పడుకుంటారు, ఎవరు బయటికి ఎక్కువగా రారు కాబట్టి ఆ సమయంలో సమరయ స్త్రీ ఆ యొక్క యాకోబు బావి వద్దకు వచ్చింది, నీళ్లు తీసుకెళ్ళటానికి వచ్చింది. యేసయ్య ఏమి చేసినా ఒక అర్థవంతమైన భావం దాని వెనకాల ఉంటుంది. ప్రియులారా, ఆయన రక్షకుడు, ఆయన కాపాడేవాడు, తప్పిపోయిన వారిని వెదికి సంరక్షించేవాడు. కాబట్టి యేసయ్య అదే సమయానికి ఆ బావి వద్దకు యేసయ్య వచ్చారు. ప్రియులారా, చూసారా ప్రియులారా, అది ఒక సాధారణమైన క్షణం సమరయ స్త్రీకి. కానీ ఆ క్షణమే, ఆ మధురమైన క్షణమే, యేసయ్యను కలుసుకున్నటువంటి సమయం, యేసయ్యతో సంభాషించినటువంటి ఆ యొక్క అద్భుతమైన క్షణం ఆమె జీవితాన్నే మార్చేసింది. అయితే ఈ యొక్క మొదటి విషయంలో, మొదటి పాయింట్లో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రియులారా, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళవసరం లేదు. కొన్నిసార్లు ఆయనే నీ దగ్గరికి వస్తాడు. మరి ముఖ్యంగా అట్లాగని గుడికి వెళ్ళే వాళ్ళందరినీ మీరు గుడికి వెళ్ళబాకండి, ఇళ్ళ చుట్టూవే తిరగండి, బావి చుట్టూవే తిరగండి, ఊరు చుట్టూ తిరగండి, ఆయనే మీ దగ్గరికి వస్తాడని నేను చెప్పట్లేదు. ఎవరికైతే యేసయ్య అవసరం ఉందో, ఎవరైతే దేవునికి దూరంగా జీవిస్తున్నారో, ఎవరైతే పాపములో బ్రతుకుతున్నారో అటువంటి వ్యక్తులు యేసయ్య దగ్గరికి వెళ్ళకపోయినా కొన్నిసార్లు యేసయ్యే వారి దగ్గరికి వస్తాడు. వారి హృదయాలను తాకుతాడు, తడతాడు, వారి ద్వారాలను తడతాడు. ఆయనే, ప్రభువే మొదటి అడుగు వేస్తాడు. ప్రియులారా, ఆ పాపములో ఉన్నటువంటి స్త్రీని
రక్షించడానికే యేసయ్యే దగ్గరికి వెళ్ళి ఆమె హృదయ ద్వారాన్ని తడుతున్నాడు. ఆమెకు మారు మనసును కల్పించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. ఈ సంఘటన మనకి ఏం నేర్పుతుందంటే, మన అనుదిన జీవితంలో కూడా మనం అనేకసార్లు రోజువారీ పనుల్లో, మన కష్టాల్లో, మన బాధల్లో, మన వేదనలో, మన ఒంటరితనంలో ఉన్నప్పుడు మనం అనుకోవచ్చు ఎవరో నన్ను పట్టించుకోవట్లేదని. యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు ప్రియులారా. నీ ఒంటరితనంలోనే యేసయ్య వచ్చి నిన్ను కలుస్తాడు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడే యేసయ్య నిన్ను కలుస్తాడు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడే ఆ యేసయ్య నిన్ను కలుస్తాడు. అయితే ప్రియులారా, మనం సిద్ధం లేకపోయినా ఆయన ముందుకు వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు, నీతో సంభాషిస్తాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అరే నేను విశ్వాసంలో జీవిస్తున్నాను, నా కుటుంబస్తులు కొంతమంది పాపములో ఉన్నారే, లేకపోతే నా తోబుట్టువులు దేవునికి దూరంగా ఉన్నారే, మా బంధువులు కొంతమంది దేవునికి దూరంగా ఉన్నారే, నేనేమో ప్రార్థనలు చేస్తున్నాను, ఎంత మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను, నా బంధువులు నా కుటుంబస్తులేమో నా తోబుట్టువులేమో పాపంలో ఉన్నారు, దేవునికి విరుద్ధంగా ఉన్నారని నువ్వు కొన్నిసార్లు బాధపడుతున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డ, బాధపడొద్దు, నువ్వు ప్రార్థన చేయి. యేసయ్య వారి దగ్గరికి వెళతాడు, యేసయ్యే వారిని కలుసుకుంటాడు, యేసయ్యే వారితో సంభాషిస్తాడు. వారి ఒంటరితనములోనే, వారి పాపములో ఉన్నప్పుడే, వారు అనుదిన జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడే ఆయన వారి దగ్గరికి వెళతాడు, వారిని వెదుగుతాడు, వారిని రక్షిస్తాడు, కాపాడతాడు అని మనందరం గుర్తించుకోవాలి. సో గాడ్ టేక్స్ ద ఇనిషియేటివ్. He comes forward. He searches for the lost ones. He picks up conversations with them. He talks with them. He gives them conversion. సో మనం మన తరపున వారి కొరకు ప్రార్థన చేయాలి. రెండోది ప్రియులారా, ఈ యొక్క సంభాషణ, సమరయ స్త్రీకి యేసయ్యకి జరిగిన సంభాషణ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య మన గతాన్ని మాత్రమే కాదు చూసేది, ఆయన మన హృదయాన్ని చూస్తాడు. God does not see only your past, but He also sees your heart. ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. మనుషులైతే కేవలం నీ పాత రోత జీవితాన్ని వాళ్ళు చూస్తారు, కానీ యేసయ్య అలా కాదు. ఆయన నీ హృదయాన్ని చూస్తాడు, ఆయన ఎదురు చూస్తాడు. అయితే ప్రియులారా, ఈ యొక్క సంభాషణలో, సమరయ స్త్రీకి యేసయ్యకి జరిగిన సంభాషణలో యేసు ప్రభు ఆమె జీవితం గురించి ఆమెకి తెలియపరచాడు. ఆమె జీవితంలో ఉన్నటువంటి బాధలు ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమె ఎవరితో పాపములో ఉందో, ఎంతమంది పురుషులతో ఆమె ఇప్పటికీ పాపం చేసి ఉందో ఆయన తెలిసి ఉన్నాడు, ఆయన ఎరిగి ఉన్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆమె ఏ పాపంలో ఉంది, ఎటువంటి సంబంధాల్లో ఇరుక్కొని పోయింది, ఎటువంటి తప్పులు ఆమె చేస్తుంది, వ్యభిచారంలో ఉన్నట్లుగా ప్రభువుకు ఆల్రెడీ తెలుసు. మీరు వాక్యంలో చూస్తే యోహాను శుభవార్త 4వ అధ్యాయంలో ప్రభు ఆమెతో అన్నారు. అప్పుడు యేసు 4వ అధ్యాయము 16వ వచనంలో, అప్పుడు యేసు, నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము అనెను. అందుకు ఆమె, నా భర్త లేడు, నాకు భర్త లేడు అని చెప్పాను. నాకు భర్త లేడు అని నువ్వు యథార్థముగా చెప్పితివి. నీకు 5 భర్తలుండురి, ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాదు. అంటే జీసస్ నోస్ ఎవ్రీథింగ్. యేసయ్యకు సమస్తము తెలుసు. ఆమె ఎటువంటి జీవితంలో జీవిస్తుందో యేసయ్యకు తెలుసు. ఆమె విరిగి నలిగిన హృదయముతో ఉందని యేసయ్యకు తెలుసు. ఆమె పాపములో నలిగిపోతుంది, అల్లాడిపోతుంది, ఇక వ్యభిచారంలో కొట్టుకొని పోతుంది, ఆమె మోసకరంగా జీవిస్తుంది అన్న విషయాన్ని యేసు ప్రభువుకు తెలుసు. అయితే యేసయ్యలో గొప్పతనం ఏంటంటే ప్రియులారా, ఆమె జీవితం ఏంటో చెప్పాడు, కానీ ఆమెలో తప్పు పట్టుకొనలేదు, ఆమెను తిరస్కరించలేదు, ఆమెను అసహ్యించుకోలేదు, ఆమెను చీపో అని అనలా. అది యేసయ్యలో గొప్పతనం ప్రియులారా. ఆమెను అసహ్యించలేదు, చీ అనలేదు, పో అని అనలేదు, నీచంగా చూడలేదు. ఆమెను అంగీకరించారు.
ఆమె ఎలాగైతే ఉందో అలాగే ఆమెని ప్రభు అంగీకరించారు. ఆమెను ప్రేమతో పలకరించారు, ప్రేమతో సంభాషించారు. ఆమెను అసహించుకోవడానికి బదులుగా, ఆమెను జడ్జిమెంటల్గా చిచి అని అంటానికి బదులుగా ప్రభు ఆమెకు ఒక గొప్ప వరం ఇచ్చారు. ఏం వరం ఇచ్చారు? జీవజలములు ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్. జీవజలం. మరి ఎప్పుడూ ఆమె దప్పిక కొనకుండా ఉండటానికి ఆమెకు జీవజలములు ప్రభు ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ రెండవ విషయం మనం ఏం గమనించాలంటే, ఆయన నీ రోత జీవితాన్ని మాత్రమే తెలుసుకొని ఉండకుండా, ఆ యొక్క పాత జీవితాన్ని చూసి నీకు తీర్పు విధించకుండా, ఆయన నీ హృదయాన్ని చూస్తాడు, నిన్ను ప్రేమతో పలకరిస్తాడు, నిన్ను తన వైపు ఆహ్వానించుకుంటాడు. తాను ఒక నూతన జీవితాన్ని ఇవ్వటానికి ఎప్పుడు యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. సో గాడ్ ఈజ్ నాట్ జడ్జింగ్ యూ, గాడ్ ఈజ్ నాట్ హేటింగ్ యూ, గాడ్ ఈజ్ నాట్ డిస్క్రిమినేటింగ్ యూ, బట్ హీఈస్ ఓపెన్ టు లవ్ యూ, టు యాక్సెప్ట్ యూ, టు అండర్స్టాండ్ యూ, టు హెల్ప్ యూ. నీ పాత రోత జీవితాన్ని చూసి అసహించుకోవడం ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నీకెప్పుడు కూడా యేసయ్య తన ప్రేమను పంచుతూనే ఉంటాడు. ఆయన దగ్గర నువ్వు విలువను పోగొట్టుకోవు ప్రియులారా. నీ విలువ ఎప్పుడు దేవుని దగ్గర ఉంటూనే ఉంటుంది. ఈ రెండో విషయం మనం గమనించాలి. ఆమెకు కొత్త జీవితం ప్రసాదించడం. జీవజలం అంటే పవిత్రమైన జీవితం. ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపా కటాక్షాలు ఆ సమరయ స్త్రీ మీద కురిపించబడుతూ ఉన్నాయి. మూడవది ప్రియులారా, యేసు ప్రభు మన హృదయ దాహాన్ని తీర్చగలడు. మనం నేర్చుకోవాల్సింది. యేసు ప్రభు అలా అన్నారు, నేను ఇచ్చే నీరు త్రాగినవాడు ఎన్నటికీ దప్పిక కొనడు. నేనిచ్చే నీరు తాగేవాడు ఎన్నటికీ దప్పిక కొనడు. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 12వ వచనములో మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఆమె అంటుంది, సమరయస్తే, నీవు మా పూర్వీకుల కంటే గొప్పవాడవా అని అడగగా యేసు సమాధానంగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పిక కొనును, కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి దప్పిక కొనడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీ దప్పికను తీర్చగలరు ప్రియులారా. ప్రతి మనిషి హృదయములో ఒక లోతైన దాహం ఉంది. ప్రతి మనిషికి తమ జీవితంలో ఒక దప్పిక ఉన్నది, ఒక ఆశ ఉన్నది, ఒక తీరని వాంఛ, కోరిక అనేది ఉంది. అయితే ప్రియులారా, ఈ దప్పిక లేకపోతే ఈ దాహం దేనికోసం? కొంతమంది ప్రేమ కోసం దప్పిక కొని ఉంటారు, ప్రేమ కోసం దాహంతో ఉంటారు. కొంతమంది శాంతి కోసం దాహంతో ఉంటారు. కొంతమంది ఆనందం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొందరు తమ జీవితంలో ఒక అర్థవంతమైన పర్పస్ఫుల్ లైఫ్ కోసం దాహంతో ఉంటారు. సో వి లాంగ్ ఫర్ లవ్, వి లాంగ్ ఫర్ పీస్, వి లాంగ్ ఫర్ జాయ్, వి లాంగ్ ఫర్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్. మనలో ఒక దప్పిక ఉన్నది, మనలో ఒక లోతైన తీరని దప్పిక ఉంది ప్రియులారా. అయితే చాలామంది ఈ దప్పికను తీర్చుకోవటానికి తప్పుడు మార్గాలు చూస్తారు, వ్యభిచారంలోకి వెళ్ళిపోతారు, లేదా ధనం విపరీతంగా సంపాదించాలనుకుంటారు, ఆ ధనమే వారి దాహాన్ని తీరుస్తుంది అనుకుంటారు. కొంతమంది రకరకాల ప్రాపర్టీస్, పాస్తులు సంపాదించుకుంటారు, అవే వీరిని తృప్తిపరుస్తాయి అని ఏమనుకుంటారు? మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. అయితే ప్రియులారా, ఏ డబ్బు నీ హృదయ దాహాన్ని తీర్చలేదు, ఏ పాస్తులు, మణులు, మాణిక్యాలు, బంగారం, పొలాలు ఇవేవి కూడా నీ హృదయ దాహాన్ని తీర్చలేవు ప్రియులారా. అయితే మరి ఎవరు తీరుస్తారంటే కేవలము యేసయ్య మాత్రమే నీ హృదయ దాహాన్ని తీర్చగలడు, నీ హృదయ దప్పికను తీర్చగలిగిన వాడు. ఓన్లీ గాడ్ కెన్ స్టిల్ యువర్ ఎర్నింగ్స్. ఓన్లీ గాడ్ కెన్ సాటిస్ఫై యువర్ ఇన్నర్ థర్స్ట్. ఎందుకు? ఈ యొక్క మనలో ఉన్నటువంటి ఈ యొక్క దప్పికని తీర్చుకోవటం కోసం
ప్రజలు రెండు మార్గాలు, కొంతమంది వక్ర మార్గంలో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొందరు మంచి మార్గంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. తప్పుడు మార్గంలో వెళ్ళేవారు ఈ యొక్క దాహం, తమలో ఉన్న దాహం కరెక్ట్గా అర్థం చేసుకోక కొందరు తాగుడుకు బానిసలు అవుతారు, కొందరు వ్యభిచారానికి బానిసలు అవుతారు, కొంతమంది ఇదిగో సిగరెట్లకి బానిసలు అవుతారు. వారిలో ఉన్న ఆ యొక్క దప్పిక, ఆ దాహాన్ని తప్పుడు మార్గంలో కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఆల్కహాల్కి, సిగరెట్లకి, రకరకాల వ్యామోహాలకు వెళ్ళిపోయి ఆ యొక్క హృదయ దాహం కేవలము యేసయ్య మాత్రమే తీర్చగలడు అన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారు. కొంతమంది సినిమాలు, షికారులు, చెడు అలవాట్లు, వ్యసనాలతో ఆ దాహం తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ దాహం తీరే దాహం కాదు, అది తాత్కాలికంగా తీరుద్దేమో. ఒక సినిమా చూస్తే నువ్వు కొంచెం సంతోషపడతామేమో, లేకపోతే డ్రింక్స్ చేస్తే ఆల్కహాల్, విస్కీలు, బ్రాందీలు, సిగరెట్లు ఇవన్నీ ఏదో తాత్కాలికంగా కొంత నీకు ఆనందం ఇస్తుందేమో, కానీ నీ హృదయ దప్పికని అది తీర్చలేవు. యేసయ్య మాత్రమే నీ హృదయ దాహాన్ని తీర్చగలడు. దివ్య సప్రసాదం నీ ఆత్మకు భోజనం, ఆ దివ్య సప్రసాదం నీ హృదయ దాహాన్ని తీర్చగలదు. దేవుని యొక్క వాక్యము నీ యొక్క దాహాన్ని తీర్చగలదు. వర్షిప్, స్తుతి, ఆరాధన నీ దాహాన్ని తీర్చగలదు. ప్రియులారా, వేరేవి ఏమి కూడా నీ యొక్క హృదయ దాహాన్ని కేవలము యేసయ్య మాత్రమే నీ హృదయ దాహాన్ని తీర్చగలరు. రావయ్యా నా యేసయ్యా, హృదయ దాహము తీర్చరవా, దాహముతో ఉన్నానయా, నా హృదయము తెరిచానయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, మేము దాహంతో ఉన్నాము, మా హృదయము తీర్చాము, మా హృదయ దాహము తీర్చగా రావా అని ఒక అద్భుతమైన పాట, మనందరికీ తెలిసిన పాట ఉంది ప్రియులారా. అయితే నాలుగో విషయం మనం గమనించాల్సింది ఈరోజు సువిశేషంలో ఏంటంటే, క్రీస్తును కలిసిన జీవితం మారిపోతుంది. ఈ సమరయ స్త్రీ యేసయ్యను కలుసుకుంది కదా, సరే ఏం వెళ్ళి యేసయ్యను కలవాలా, యేసయ్యే వెళ్ళి ఏమైనా కలిశారు. అయితే ఆయన్ని కలుసుకున్న తర్వాత ఆ సమరయ స్త్రీ యొక్క జీవితం మారిపోయింది. ఏం జరిగిందంటే, యేసుప్రభుని కలుసుకున్న తర్వాత, ఆయనతో సంభాషించిన తర్వాత, ముందుగా ఆయన్ని ఒక యూదుడిగా చూసిందేమా, ఒక ప్రవక్తగా చూసింది. తర్వాత ఆయన్ని మెస్సయ్యాగా గుర్తించింది. గుర్తించిన వెంటనే ఆమె ఏం చేసింది, ఆమె ఏ పాత్రతో ఆ యొక్క బావి వద్దకు వచ్చిందో ఆ పాత్రని అక్కడే వదిలేసింది. అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ ప్రజల వద్దకు వెళ్ళింది. రండి, నేను చేసిన పనులన్నీ నాకు చెప్పిన మనిషిని చూడండి అని ప్రజలందరినీ ఆహ్వానించింది. ప్రియులారా, ముందుగా ఒంటరిగా బావికి వచ్చిన ఆ స్త్రీ, అందరిని చూసి భయపడిన ఆ స్త్రీ, ఎవరు లేని సమయంలో మిట్ట మధ్యాహ్నం ఎవరి కంట కనపడకూడదని వచ్చిన ఆ స్త్రీ ఇప్పుడు ఆ ఆలోచనలంతా వదిలేసింది. ఆ కొండ ఆమె పాత జీవితానికి గుర్తుగా ఉంది. ఆ కొండను అక్కడే వదిలేసింది, పాత జీవితాన్ని వదిలేసింది. భయము లేకుండా, ఆందోళన లేకుండా, సంతోషంగా, ఆనందంగా, క్రీస్తు సాక్షిగా ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతుంది. ప్రజలందరికీ ఒక సువార్థికురాలుగా, ఒక సాక్షిగా అందరి వద్దకు వెళ్ళి రండి రండి, యేసయ్య వద్దకు రండి అని ప్రజల్ని ఆహ్వానిస్తుంది. ప్రియులారా, మనం కూడా ప్రియులారా క్రీస్తుని నిజముగా అనుభవిస్తే, ఆ యొక్క క్రీస్తు యొక్క గాడ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యు రియల్లీ హ్యావ్, యువర్ లైఫ్ విల్ చేంజ్. You leave the clay pot there at the feet of Jesus and you will run. You will run to preach. You will run to call people back to God, to renew their life, to give them repentance, to give them new life. You will not stay peaceful there peacefully. You will run for Christ. You will jump for Christ. యూ విల్ ట్రావెల్ ఫర్ క్రైస్ట్. కొంతమంది బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, పిచ్చోళ్ళలాగా మనకు వాళ్ళు పిచ్చోళ్ళలాగా కనపడతారు. ఎందుకు పిచ్చోళ్ళు అయిపోయారు?
దేశ విదేశాల్లో సువార్తను బోధిస్తున్నారు. ఎందుకు రకరకాల ఊరుల్లో వారిని ఎంతగా హింసించినా, ఎంతగా దూషించినా, అవమానించినా, ఎందుకని వారు వీధుల్లో ఊరుల్లో తిరుగుతున్నారంటే దే ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ బై క్రైస్ట్. ఆ దైవానుభూతి, యేసయ్య వద్ద పొందినటువంటి ఆ రక్షణ, యేసయ్య వద్ద పొందినటువంటి ఆ గాడ్ ఎక్స్పీరియన్స్, ఆ యొక్క క్రీస్తు అనుభవం మనల్ని మామూలుగా ఉంచదో. ఇట్ విల్ మేక్ అస్ రెస్ట్లెస్ ఫర్ క్రైస్ట్. మనలో ఒకలాంటి మన హార్ట్ బీటే యేసయ్య అయిపోతాడు. యేసయ్య నా హృదయ స్పందన నీవేనని యేసన్న గారు ఒక పాట రాశారు కదా. ఆ హార్ట్ బీట్ యేసయ్య అయిపోతుంది. సమరయ స్త్రీ ఇంకా మళ్ళా అదే పాత కొండను తీసుకొని మళ్ళీ కాముగా ఇంటికి వెళ్ళలేదు, కానీ కొండ వదిలేసింది. షీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఆ కొండ వదిలేసింది, ఆ పాత జీవితాన్ని వదిలేసింది. 10 మంది దగ్గరికి వెళ్ళి రండి, యేసయ్య దగ్గర రండి వాక్యాన్ని బోధించింది. ఆ యొక్క పాత రోత జీవితంలో ఉన్నటువంటి ఆ స్త్రీ పుణ్యాత్మురాలైపోయింది, మారు మనసు పొందింది, నూతన జీవితం పొందుకుంది. యేసయ్య కొరకు ఇప్పుడు ఆమె సువార్తను బోధిస్తుంది. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 39వ వచనం మీరు చూసినట్లయితే, నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను అని ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి ఆ పట్టణములోని సమరీయులు అనేకులు ఆయనను విశ్వసించరి. ఈమె ద్వారా అనేక మంది యేసయ్యను విశ్వసించారు. తర్వాత వారు యేసయ్యను ఆహ్వానించారు. యేసయ్య అక్కడ, అమ్మో మేము యూదులం కదా, మీరేమో సమరీయులు కదా, మీ దగ్గర నేను ఉండాలా అని అనలా. వాక్యంలో చూస్తే 40వ వచనంలో ఆ సమరయవాసులు వచ్చి ఆయన్ను తన యొద్ద ఉండమని వేడుకొనగా ఆయన అచ్చట 2 రోజులు ఉండెను. అంటే యేసు ప్రభుకి ఏ భేదాలు లేవు. జాతి భేదం లేదు, కుల భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, భాష భేదం లేదు. వాళ్ళ రూల్ ప్రకారం యూదులు సమరయులతో మాట్లాడకూడదు. మరి ముఖ్యంగా వ్యభిచారులతో అసలు మాట్లాడకూడదు. మరి ముఖ్యంగా ఒక బోధకుడై అసలు మరీ చేయకూడదు. జీసస్ బ్రోక్ ఆల్ రూల్స్. అన్ని రూల్స్ బ్రేక్ చేసేసారు ప్రభు. ఎవరి కోసం? ఒక ఆత్మను కాపాడుట కోసం. కాబట్టి ప్రియులారా, సమయం తీసుకోకుండా నేను ఈరోజు ఈ ఒక్క వాక్యంలో ఈ 4 విషయాల గురించి నేను మీకు చెప్పాలనుకున్నాను. మొట్టమొదటిది, నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో, ఏ పాపంలో కూరుకొని పోయావో అదే ప్రదేశానికి యేసయ్య వచ్చి నిన్ను కాపాడగలడు. గాడ్ searches you, God saves you wherever you are there. Doesn't matter. It need not necessarily be a temple, a church, or a holy place, or a pilgrimage. Wherever you are there, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడికి నీ దేవుడు వస్తాడు. నెంబర్ 2, ఆయన చూసేది నీ హృదయాన్ని కానీ నీ పాత రోత జీవితం కాదు. నీ జీవితం అంతకుముందు ఎట్లా ఉన్నా ఓకే, గతం గతః, కానీ ఇప్పుడు గాడ్ సీస్ నాట్ ఓన్లీ యువర్ పాస్ట్ బట్ హీ సీస్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. 3వది ప్రియులారా, ఆయన నీ హృదయ దాహాన్ని తీర్చగలడు. ఈ లోకంలో ఎవరు కూడా నీ హృదయ దాహాన్ని తీర్చలేరు. ప్రియమైన దేవుని బిడ్డ, సినిమాలు, షికార్లు, ఆల్కహాల్, డ్రగ్స్, ఇవన్నీ తప్పుడు మార్గం, తప్పుడు త్రోవ. నిజ మార్గం, నిజ సంతోషం, సిసలైన ఆనందం, సమాధానం, ప్రేమ, శాంతి కేవలం యేసయ్య మాత్రమే ఇవ్వగలడు. 4వది ప్రియులారా, క్రీస్తును కలిసిన జీవితం మారిపోతుంది. కొండ వదిలేస్తాం, మన పాత జీవితం వదిలేస్తాం, ప్రభు కొరకు పరిగెత్తుతాం, ఆయన సాక్షిగా మారుతాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు మీ జీవితాల్లో కూడా, మనం కూడా సమరయ స్త్రీ లాంటి వాళ్ళమే ప్రియులారా. ముగింపుగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనందరం కూడా సమరయ స్త్రీలాగే మన అనుదిన సమస్యల్లో, బాధల్లో, ఒంటరితనంలో జీవిస్తున్నాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సిందంటే, యేసయ్య మన కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనకి నీ జీవితం తెలుసు. సమరయ స్త్రీకి చెప్పాడు కదా, ఆమె జీవితం మొత్తం చెప్పాడు. కానీ ఆమెని జడ్జి చేయలేదు, ఆమెను శిక్షించలేదు, ఆమెను అసహ్యించుకోలేదు, ఆమెను హీనంగా చూడలేదు. మనుషులైతే హీనంగా చూస్తారు, దూరంగా పెట్టేస్తారు, ఇక 10 మాటలు ఎక్కువ చెప్పేసి నీ మీద ముద్ర వేసేస్తారు వ్యభిచారి అని. ప్రభు మన జీవితం
ప్రభువుకు తెలుసు. ఆయన మన మీద ఏ ముద్ర వేయడు. కానీ ప్రియులారా, మనల్ని అర్థం చేసుకుంటాడు, మన దాహాన్ని తీరుస్తాడు, మనకు జీవజలాలు ఇస్తాడు. మనం ఆయన కొరకు మన హృదయాల్ని తెరుచుకొని పెట్టుకుందాం. అప్పుడు మనం కూడా ప్రభు చేత ఆ యొక్క ఆధ్యాత్మిక అనుభవం పొందిన తరువాత మనము కూడా ప్రభు కొరకు పరిగెత్తుదాం, క్రీస్తు సాక్షులుగా మారదాం. అందరూ రండి, ప్రభువును చూడండి అని పిలుద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, సమరయ స్త్రీకి మీకు జరిగినటువంటి యొక్క అద్భుత సంభాషణలు అనేక విషయాలు మాకు తెలియపరిచారు. అయ్యా, కొన్నిసార్లు మేము కావచ్చు, మా బంధువులు కావచ్చు, మా తోబుట్టువులు కావచ్చు, ఇంకా అనేక మంది పాపంలోనే ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు. అయ్యా, సమరయ స్త్రీని కలుసుకున్నట్లుగా వారిని కూడా మీరు కలవండి, వారి జీవితాలు మార్చండి. అయ్యా, నీవు మా హృదయాన్ని చూస్తూ ఉంటావు, మమ్మల్ని ఎప్పుడు కూడా జడ్జి చేయవు, శిక్షించవు, కానీ మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటావు. నీ ఆహ్వానాన్ని స్వీకరించే భాగ్యం దయచేయండి. అయ్యా, మా హృదయ దప్పికను కేవలం నువ్వు మాత్రమే తీర్చగలవు. నీవే మా దప్పిక తీర్చేవాడు అని నిన్ను గుర్తించి నీ చెంతకు వచ్చే భాగ్యం మాకు దయచేయి తండ్రి. అయ్యా, నిన్ను కలుసుకున్న జీవితం మారిపోద్ది. మాలో కొంతమంది మేము నిన్ను కలుసుకున్నప్పటికీ కొన్నిసార్లు ఇంకా పాపంలో ఉంటున్నామేమో, మాకు మారు మనసు దయచేయండి. ఆ స్త్రీ కుండను వదిలినట్లుగా మా జీవితాన్ని, పాత జీవితాన్ని వదిలేసి అందరి ఎదుట నీ సాక్షిగా బ్రతికే భాగ్యం దయచేయండి మా ప్రభు అని క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీలో ఎవరైనా మొట్టమొదటిగా నా ఛానల్ చూసినట్లయితే, మీకు ఒకవేళ అవకాశం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్ దిస్ గుడ్ న్యూస్ టు మెనీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.